ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చాలాసార్లు అమౌంట్ పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను. సో ఇది చాలా ఓల్డ్ ఆధార్లకి దానికి కూడా అప్డేట్ అడుగుతుంది. సేమ్ అదే అనమాట ఇది. సో ఆధార్ వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మై ఆధార్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ ఆధార్ ఇప్పుడు చూపిస్తుంది. ఇది ఓపెన్ చేసి మై ఆధార్ అని ఉంది కదా, మై ఆధార్ అనేది క్లిక్ చేస్తే అప్డేట్ ఆధార్ అని వస్తుంది. అప్డేట్ ఆధార్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్స్. సో డాక్యుమెంట్ అప్డేట్ అనేది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే అడుగుతుంది. మనకి ఎందుకు వాట్ ఈజ్ సబ్మిట్, ఏం సబ్మిట్ చేయాలి, ఎట్లా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి అయితే మీకు తెలియకపోతే అది క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అలా కాకుండా చూడండి, ఇది డిసెంబర్ 14 వరకు అయితే అవకాశం ఉంది. ఏమేం కావాలా మనకి, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇలా ఉన్నాయి కదా, డ్రైవింగ్ లైసెన్స్. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ ఏమున్నాయో వాటిలో నుంచి ఒకటి, ఏదైనా సరే ఒకటి అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్లిక్ అనేది చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఓకే సరే, క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే పక్కనే ఉంది చూడండి క్యాప్చ్ కోడ్, అది ఎంటర్ చేసింది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వెళ్తుంది. సో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్లో ఉందో ఆధార్కి, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు దీంట్లో ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్రాసెస్ అనేది మళ్ళీ ఫస్ట్ వాటికి మాదిరి ఓపెన్ అవుతుంది. అప్పుడు డాక్యుమెంట్ అప్డేట్ అనేది మళ్ళీ ఓకే చేయాలి. సో చూపిస్తుంది కదా ఫస్ట్లోనే, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అప్లోడ్ సర్వీస్ అనే వచ్చింది కదా. సో ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. మనకి అడ్రస్సు ఇవన్నీ మళ్ళీ చూపిస్తుంది క్లియర్గా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చూసుకోవచ్చు. ఓకే మనం దీంట్లో అన్ని అడ్రస్ అంతా కరెక్ట్గా ఉందనుకుంటే ఇక్కడ కరెక్ట్లీ ఉంది అని ఆడ క్లిక్ చేసి మనం ఓకే చేయొచ్చు. లేదంటే కింద మ్యాటర్ ఉంది కదా, మ్యాటర్లో క్లిక్ హరన్ ఉంది కదా, అంటే రాంగ్గా డిస్మ్యాచ్గా ఏమన్నా ఉంటే ఆ డిస్మ్యాచ్ ఉంది అని కింద క్లిక్ హరన్ చేయాలి. లేకపోతే చదివినాం కాబట్టి ఓకే చేసేసి ఆ సబ్మిట్ కొడితే మీకు దీంట్లోకి అయితే వెళ్ళిపోతుంది సెకండ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటుంది. 2 ఓటర్ కార్డు అప్లోడ్ చేయొచ్చు. సో ఇటు చూసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఇన్ని గవర్నమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంది గవర్నమెంట్కి సంబంధించినది, గవర్నమెంట్ నుంచి అప్రూవ్ వచ్చినది ఏదైనా ఉందా అంటే అది ఒకటే ఉంది ఓటర్ కార్డు. ఇప్పుడు నేను ఓటర్ కార్డు ఒకటే అప్లోడ్ చేస్తున్నాను. అది క్లిక్ చేసిన 2 దానిలలో ఓకే చేసి మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దాన్ని ఓకే చేసేసి ఓటర్ కార్డు అప్లోడ్ చేస్తున్నా, ఓటర్ కార్డు అని క్లిక్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసినాను. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినాను. సెకండ్ దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అది మనం లాస్ట్లో టిక్ మార్క్ చేసేసి ఇదంతా నేను చేసినాను. ఇప్పుడు చూడండి, అప్లోడ్ చేస్తున్నాను. మీడియా ఫైర్ ఆల్రెడీ నేను డాక్యుమెంట్ ఏదైతే పెట్టుకున్నానో దాన్ని అనమాట. ఇది మినిమం 2 MB ఉండాలన్నమాట. 2 MB బిలోనే ఉండాలి, కానీ హై ఉండకూడదు. మీరు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని కూడా మళ్ళీ వీడియో చేయమంటే చేస్తానన్నమాట. పీడిఎఫ్ని ఎలా సైజు కన్వర్ట్ చేసుకోవాలని. సో ఇప్పుడు చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూసుకొని ఓకే చేసేస్తే మనకి ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఓకే అని సక్సెస్ అని పడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడు సబ్మిట్ చేసినాము ఏం కథ అనేసి మనకి ఇలా ఓకే పడుతుంది. ఓకే పడిన తర్వాత సక్సెస్ అయింది, అలాగే ఏ టైంకి అయింది, ఏ టైంకి మనం సబ్మిట్ చేసినామంటుంది. ఈ రెడ్ కలర్లో మ్యాటర్ ఉంది కదా, ఆ మ్యాటర్ వచ్చేసి మనకి ఎప్పుడు ఓకే అవుతుంది అనే దాని గురించి ఉంటుందన్నమాట. అంటే ఒక 30 డేసా 60 డేసా ఏది ఎప్పుడు ఓకే అవుతుంది అనే దాని గురించి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కామెంట్ చేసేయండి. మీకోసం వీడియో తప్పకుండా చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.